కీర్తనల గ్రంథము 132వ అధ్యాయంలో కీర్తనకారుడు పరవశంతో ఇలా అంటున్నాడు. యెహోవా, లెమ్ము, నీ బలమును సూచించు మందసముతో కూడా నీ విశ్రాంతి స్థలమునకు రాను. నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటుగా, నీ భక్తులు ఉత్సాహధ్వని చేయుతుగా. యెహోవా సీయోనును తోడుకొని ఉన్నాడు, అది తనకు నివాసస్థలముగా ఉండవలేని ఆయన తోడుకున్నాడు. ఇది నిరంతరము నాకు విశ్రాంతిస్తుంది. అత్యంత చీకటి రోజున, అత్యంత చీకటి గడియలో సూర్యుని వెచ్చదనం శాశ్వతంగా పోయినట్టు అనిపిస్తుంది. స్నేహితులు వెళ్ళిపోయారు, ఆశ పోయింది. కానీ ఒక చిన్న స్వరం ఇంకా మిగిలి ఉంది. ఒక అగాధాల నుండి నేను మొదలుపెట్టాను. నా స్వరాన్ని ఆలకించు, ఇస్రాయేలు స్వరానికి నీ చెవులు ఆలకించలేదు. మరియు సూర్యుడు తిరిగి వస్తాడు. ప్రభు దగ్గర కరుణ ఉంది, ఆయనతో విమోచన ఉంది. ప్రభు నిన్ను విమోచిస్తాడు. యెహోవా సేవకులారా, రాత్రి వేళ యెహోవా మందిరంలో నిలిచిండు వారలారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించుగాక. ఒక ముఖ్యమైన మాట 234